ఇరాన్ యుద్ధంతో గ్యాస్ కొరత సామాన్యులకు పెద్ద సమస్యగా మారింది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడంతో బంకుల్లో రేట్లు పెంచకపోయినా ప్రభుత్వంపై భారం పడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మన దేశంలో ఏ రాష్ట్రంలో ముడి చమురు, నేచురల్ గ్యాస్ ఉత్పత్తి చేస్తున్నారు, ఇందులో మన ఆంధ్రప్రదేశ్ వాటా ఎంతో తెలుసుకోవాలని నెటిజన్లు ఆసక్తి చూపిస్తున్నారు. ఇండియా పెట్రోలియం అవసరాల్లో 80% విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుండగా 20% మన దగ్గర ప్రొడ్యూస్ చేస్తున్నారు. గ్యాస్ విషయంలో పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది. 60% ఇంపోర్ట్ మీద ఆధారపడితే 40% స్థానికంగానే లభిస్తోంది. ఎడారి రాష్ట్రం రాజస్థాన్ దేశంలోని అత్యధిక స్థాయిలో క్రూడ్ ఆయిల్ ప్రొడ్యూస్ చేస్తూ నెంబర్ 1 పెట్రోలియం స్టేట్ గా నిలుస్తోంది. ఎడారిలోని ఇసుక పొరల కింద అపార పెట్రోలియం, నేచురల్ గ్యాస్ నిల్వలు ఉన్నాయి. దేశంలోని అతిపెద్ద జిల్లా అయిన బార్మేర్లోని బార్మేర్ సంచార్ బేసిన్ నుంచి ఇండియాలో వెలికి తీసే మొత్తం క్రూడ్ ఆయిల్లో 25% వస్తుంది. వేదాంత గ్రూప్ కంపెనీ కెయిన్ ఎనర్జీ నుంచి చమురును వెలికి తీసి పైప్ లైన్ల ద్వారా గుజరాత్లోని రిఫైనరీలకు తరలిస్తోంది. పెట్రోలియం ఉత్పత్తిలో గుజరాత్ సెకండ్ ప్లేస్లో ఉండగా 3వ స్థానంలో అసోం, 4వ ప్లేస్లో తమిళనాడు, 5వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి. నేచురల్ గ్యాస్ ఉత్పత్తిలో అసోం టాప్ ప్లేస్లో ఉండగా రాజస్థాన్ 2వ స్థానంలో కొనసాగుతుంది. త్రిపుర, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాల తర్వాత ఆంధ్రప్రదేశ్ 6వ స్థానంలో నిలిచింది. కోనసీమ జిల్లాలోని బాషెల్లపూడి, బోడసకుదురు ప్రాంతాల్లో ఓఎన్జీసీ, గెయిన్ సంస్థలు సహజ వాయువును వెలికి తీస్తున్నాయి. ప్రధాన భూభాగంలో కాకుండా సముద్రంలో వెలికి తీసే సహజ వాయువు వాటాలో మహారాష్ట్రలోని బాంబే హై నుంచి అత్యధిక ఉత్పత్తి జరుగుతోంది. తర్వాత స్థానంలో ఆంధ్రప్రదేశ్ తీరంలోని కృష్ణా, గోదావరి బేసిన్ ఉంది. డొమెస్టిక్ నేచురల్ గ్యాస్ ప్రొడక్షన్లో కేజీ బేసిన్ నుంచి 30% సహజ వాయువు లభిస్తోంది. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో వినియోగించే పెట్రోల్, డీజిల్ కంటే క్రూడ్ ఆయిల్ ప్రొడక్షన్స్ తక్కువగా ఉన్న గ్యాస్ విషయంలో మాత్రం మనం వాడుకునే దానికంటే చాలా ఎక్కువగానే ఉత్పత్తి చేస్తున్నాం.